దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నిర్గమకాండము 10వ అధ్యాయం ధ్యానించుకుందాం. కాగా యెహోవా మోషేతో అంటుండు, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారులకిని నీ కుమారుల కుమారులకిని ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితనెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొనిన మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులను అతని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించిన దాని నీకింకనూ తెలియలేదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు అంటుండు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే అంటుండు, మేము యెహోవాను పండగ ఆచరింపవలను గనక మా కుమారులను మా కుమార్తెలను మా మందలు మా పశువులు వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు అంటుండు, ఫరో, యెహోవా మీకు తోడయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో అంటుండు, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదికిని వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయగా వృక్షములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలముల కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా మళ్ళా పిలిపించాడు. నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేస్తిని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనిడి అనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను
కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో అంటుండు, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించిండు. మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే అంటుండు మళ్ళా, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము, హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులు ఇయ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక డెక్క అయినను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వారిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లక యుండెను. గనుక ఫరో అంటుండు, నా ఎదుట నుండి పొమ్ము, భద్రం సుమే, నా ముఖము ఇంకా చూడవద్దు. నీవు ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే అంటుండు, నీవన్నది సరే, నేనికను నీ ముఖము చూడను అన్నాడు. హల్లెలూయా. దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.